హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈ రోజు మన ఛానల్లో పాతకాలం నాటి దొండకాయ తీపి కూర ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. అదెలా అంటే, ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా చీరికలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని బాగా వాష్ చేసుకుని కడాయిలో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలంటే నేను ఎప్పుడూ చెప్పేలాగానే ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి హై ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత గరిటని కడాయిలోనే పెట్టి కొంచెం గ్యాప్ వచ్చేలాగా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సర్ జార్లో ఒక 4 లేదా 5 ఉల్లిపాయల్ని రఫ్గా చాప్ చేసుకుని అందులో కారంకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఈలోపు దొండకాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దొండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. సాల్ట్ ముందే వేసేస్తే మనకి ఫ్రై అనేది ఉడికిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సాల్ట్ అనేది ఫ్రై చేసేటప్పుడు లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి గ్యాప్ లేకుండా మూత పెట్టేస్తే సాల్ట్ ముక్కలకి బాగా పట్టి టేస్టీగా తయారవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ తీసుకుని సెపరేట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఈ దొండకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత చివరిగా ఇందులో 6 లేదా 7 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ని యాడ్ చేయాలి. నేనిక్కడ 7 స్పూన్స్ బెల్లం పౌడర్ని యాడ్ చేశాను. కొంచెం కారంగా కొంచెం తీయగా అయితే కర్రీ ఉంటుంది. మీకు మొత్తం కారంగా కావాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తీయగా కావాలంటే ఇంకొక 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం పౌడర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం అనేది పాకం వచ్చి కర్రీకి స్వీట్నెస్ యాడ్ చేసి మంచి టేస్టీగా అవుతుంది. సో మీరు గమనించినట్టయితే నా ఛానల్లో మసాలా కర్రీస్ చాలా తక్కువ చేస్తాను. సో ఎప్పుడూ మసాలా కర్రీసే కాకుండా ఇలాంటి పాతకాలం నాటి వంటలు కూడా చేసుకుంటే మనకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.